వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సిలో నుండి వచ్చిన స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందామండి. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 26/7/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 8/17 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 7/26 నుండి 8/17 వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. ఫీ పేమెంట్ అనేది మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 8/18 వరకు మనకి టైం ఇచ్చారండి. అప్లికేషన్లో ఏవైనా కరప్షన్స్ ఉంటే దానికి 8/27, 8/28 ఇవ్వడం జరిగిందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎప్పుడు ఉంటుందటమ్మా? అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఉంటుందని మెన్షన్ చేశారు. వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే టెంటేటివ్ వేకెన్సీస్ అంటే ఈ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చండి. మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు? 2006 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనిలో ఏదైనా చేంజ్ మనకు వస్తే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్, దట్ ఈజ్ 17/8/2024. క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా 12th పాస్ అవ్వాలండి, లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి ఉండాలండి. అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే అండి. అది కూడా ఎప్పటిలోపు 8/17 లోపు పాస్ అయ్యి ఉండాలండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి 18 to 30 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. యాజ్ ఆన్ 1/8/2024, దట్ ఈస్ క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ 2/8/1994 అండ్ నాట్ లేటర్ దెన్ 1/8/2006 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. 2వ తేదీ 8వ నెల 1994 నుండి 1వ తేదీ 8వ నెల 2006 మధ్యలో జన్మించి ఉంటేనే మనం ఎలిజిబిలిటీ అవుతామండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి అయితే 18 to 27 years వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారు కదా, 2/8/1997, 1/8/2006 మధ్యలో అయితే జన్మించి ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతామండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారండి. SC/ST వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వారికి 13 years, SC/ST పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 15 years ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా అందరికీ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. హౌ టు అప్లై, అప్లికేషన్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ వెబ్సైట్లో, ఇక్కడ కొత్తగా వచ్చిన వెబ్సైట్లో అయితే మనకి డీటెయిల్స్ ఉంటాయి. వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమవుతుందండి. నెక్స్ట్ దీనికి గల ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే 100 rupees ఫీజు అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారండి. ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/ST వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎక్సెంప్టెడ్ అంటే ఫీజు వాళ్ళకైతే లేదండి. ఫీ కెన్ బి పెయిడ్ ఓన్లీ బై ఆన్లైన్ త్రూ BHIM, UPI, నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో ఆర్ రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా అయితే మనం ఫీ అనేది కట్టాలండి. లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు కదా చూడండి, 8/18 లోపు మనం కట్టాలి. సిబిటి ఎగ్జామ్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారండి. సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఈ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో 50 questions 50 marks వస్తున్నాయండి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 questions 100 marks అయితే వస్తున్నాయండి. దీనికి మొత్తం 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుందండి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. 0.25 కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటున్నాయండి, నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటున్నాయండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి తెలుసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ ద్వారా అయితే వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి.
జనరల్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే 20% అండి. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. స్కిల్ టెస్ట్ అయితే మాత్రం మ్యాండటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఫైనల్ సెలక్షన్లో అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని స్కిల్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుంటారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి. ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.